తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏర్పాటుపై ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునారెడ్డి సమక్షంలో బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణకు ప్రభుత్వం తరపున 3 డిస్కంలకు చెందిన సీఎండీలు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరయ్యారు. డిస్కంలలో నష్టాలు పూడ్చడానికి, రైతులకు మేలు కలిగించేందుకే తాము కొత్త డిస్కం ఏర్పాటు చేస్తున్నట్టు 3 డిస్కంల సీఎండీలు వెల్లడించారు. అయితే ఇది రైతులకు మేలు చేసే డిస్కం కాదని, 24 గంటల ఉచిత విద్యుత్కు ఉరివేసే డిస్కమని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని ఈఆర్సీని కోరారు. సమస్య ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది ఏదైతే ఉందో ఆ కారణాలు ఏవి కూడా కారణాలు కావు. చాలా స్పష్టంగా 24 గంటలు రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్తును ఇస్తున్నామో దాన్ని ఉరి వేయడం కొరకు మాత్రమే తీసుకున్న నిర్ణయం ఇది. ఇండస్ట్రీస్ నుంచి అయితే, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే, అదేవిధంగా గృహ వినియోగదారుల నుంచి అయితే 99.9 ఉంది ఇవాళ రికవరీ. మీరు అసలు విషయాన్ని దాచిపెట్టి కేవలం ఏదో నష్టాలు వస్తున్నాయని సాకు చూపించి దానికి కారణం ఏదో రైతులకు ఇచ్చిన సబ్సిడీ అనే కారణం చూపించి ఇవాళ మీటర్లను డిటిఆర్ వరకు తీసుకొచ్చి ఆ తర్వాత నెమ్మదిగా మీటర్లను రైతు దగ్గర తీసుకుపోవడమా, లేదా మొత్తమే మీ డిస్కౌంట్ నడచలేదా, ఇది ఇంకెవరు పైసలు ఇస్తలేడని చెప్పి చేతులు ఎత్తేసే ప్రయత్నమా, దాని కొరకు మాత్రమే ఈ డిస్కౌంట్ తీసుకొచ్చింది తప్ప ఈ డిస్కౌంట్ వల్ల రైతులకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఉపయోగం లేదు.